హలో రాకేష్, ఎలా ఉన్నారు? ఏం జరిగింది మీకు యాక్చువల్లీ? ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎట్లా ట్రీట్మెంట్ ఏం జరిగింది? ఇప్పుడు ఎట్లా ఉన్నారు? జస్ట్ గుర్తుందా? మీకు గుర్తుంటే ఏం మీరు చెప్పండి, లేకపోతే ఎవరైనా పర్లేదు. మీకు గుర్తుందా? చెప్పు. స్టార్టింగ్ గొడవ దగ్గర నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ పోలీస్ మ్యాన్ పొలిటికల్ గొడవ జరుగుతుంటే అక్కడ స్టోన్తో ఇన్సిడెంట్ నాకు తగ్గింది. మంచాల్లో మామూలు స్టిచెస్ వేసారు. తర్వాత బోన్ ఫ్రాక్చర్ అని తెలిసిన తర్వాత ఎన్ని రోజులు అయిందండి? ఆలస్యం ఇవాళకి ఎన్ని రోజులు? 2 weeks. 2 weeks రైట్. 2 weeks అయిపోయింది. ఆ నుంచి కరీంనగర్ షిఫ్ట్ చేశారు. అక్కడ సెట్ అని చెప్పేసి హైదరాబాద్ చేస్తే ఇక్కడికి వచ్చాను. అడ్మిట్ చేసుకొని నెక్స్ట్ డే సర్జరీ చేశారు. అప్పటి నుంచి 1 weekకి 5 daysకి డిశ్చార్జ్ చేశారు. తర్వాత కొంచెం కొంచెం బెటర్ కావాలి స్టార్ట్ రైట్. ఈరోజు స్టిచెస్ రిమూవ్ చేసి ఏమైనా వాంతులు కానీ ఫిక్స్ కానీ అటువంటి చేతులు కలిగి ఏమన్నా పడిపోవడం, చచ్చుబడ్డం ఏమన్నా? ఎక్కడ ఎటువంటి రిమార్క్స్ ఏం రాదు. నడుస్తున్నావు, మంచిగా నడుస్తున్నావా? నడుస్తున్నాం. రైట్. కళ్ళు కనబడుతున్నాయి మంచిగా? కనబడుతుంది. రైట్. ఓకే, గుడ్. సో మనకి ఇంతకుముందు ఎవరో రాయి ఇస్తే, గట్టిగా పెద్ద రాయి ఇస్తే ఇక్కడ దెబ్బ తగిలేసి రైట్ సైడ్ లోపలికి, బ్రెయిన్ లోపలికి దూసుకుపోయింది. అది దూసుకుపోయేసి బ్రెయిన్ స్కల్ ఫ్రాక్చర్ అయింది, ప్లస్ బ్రెయిన్ పైన ఏదైనా పొర ఉంటుంది అది చిరిగేసి లోపల ఎయిర్ కూడా పోయింది. సో దాన్ని కాంపౌండ్ డిప్రెస్ ఫ్రాక్చర్ ఆఫ్ స్కల్ అంటారు. రైట్. సో అది ఎమర్జెన్సీ, ఎందుకంటే అది వదిలేస్తే అట్లే ఇన్ఫెక్షన్స్ కూడా లోపల పోయే ఛాన్స్ ఉంటుంది. సో అది మీరు అట్లా వచ్చినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేసేసి ఇక్కడ కట్టు ఉండింది. సో ఇది ఆపరేషన్ చేసి తీసేసి మొత్తం లోపలికి పోయిన బోన్ ఫ్రాగ్మెంట్స్ అవుతున్నాయి మొత్తం తీసేసి క్లియర్గా అదంతా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసాం ఇది. ఓకే. సో ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉండే ఆయనకి, బట్ యాక్చువల్లీ మంచి యాంటీబయాటిక్స్ వాడాం 2 weeks, కాబట్టి ఫీవర్ ఏం లేదు అండ్ ఈజ్ రికవరింగ్ వెరీ వెల్. సో నో డెఫిసిట్స్ ఆల్సో. ఒక చేయొద్దండి, వెరీ వెల్. ఒకసారి నడిపి చూపించాను. వెరీ గుడ్. కమ్. ఓకే. సో రికవరింగ్ వెల్. ఏమి ఇంకా వేరే డెఫిసిట్స్ లేవు, కళ్ళు అంతా బాగానే ఉన్నాయి. న్యూరలాజికలీ ఈజ్ డూయింగ్ వెల్. ఓకే.